అమ్మ చేతి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా మా అమ్మ చేతి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంక ఇలా పచ్చడంతా పెట్టిన తర్వాత ఇలా కలిపిస్తే అమ్మ వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో నేనైతే వెయిటింగ్ చేస్తానన్నమాట. చూస్తూనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో పెట్టేస్తుంది అమ్మ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మరి ఇంకా అమ్మ ఎలా పెట్టిందో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఎంబీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఉసిరికాయలు తీసుకొని, మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు ఉసిరికాయలు అనమాట తెంపుకొచ్చినాం. అవన్నీ కడిగేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి, అవన్నీ ఆరిన తర్వాత తూడ్చి మళ్ళీ ఇలా నూనెలో అయితే అన్ని ఫ్రై చేస్తుంది అమ్మ. అయితే కట్టెల పొయ్యి మీద చేస్తుందండి అమ్మ. పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ ఇలాంటివి ఏవైనా సరే కట్టెల పొయ్యి మీద చేస్తుంది. అందుకే కావచ్చు బహుశా అంత టేస్ట్గా వస్తాయి అమ్మ ఏది చేసినా కూడా. ఇంక ఇవి ఉసిరికాయలన్నీ కూడా ఇలా ఎంచుతుంది నూనెలో. బాగా ఫ్రై కావాలి ఇవైతే, కాయలన్నీ ఫ్రై కావాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఉసిరికాయ చట్నీది అయితే. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట ఉసిరికాయ చట్నీ. ఉసిరికాయలు వేగినాయి కదా, ఇంకా ఇవైతే తీసి ఇంకా కొద్దిగా లైట్గా పసుపు ఉప్పు వేసి పసుపు కలుపుతుంది అమ్మ ఇట్లాగా. ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారనమాట. అందుకే మేము ఇది కచ్చాబిచ్చా దంచిన ఎల్లిపాయలు వేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఉసిరికాయలు స్టార్టింగ్లో శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నామండి. అవి ఆరబెట్టిన తర్వాతే అవి నూనెలో వేయించినాం. ఇప్పుడైతే ఇంకా పసుపు ఉప్పు కలిపింది, కచ్చాబిచ్చా దంచిన ఎల్లిపాయలు అయితే వేసింది. నెక్స్ట్ జీలకర్ర మెంతు పొడి, ఈ ఉసిరికాయలు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు. ఆ రోజు నేను పూజకి వెళ్ళింది కదా, అక్కడి అనమాట. చెట్టు మీద కాయలే తెంపుకొచ్చుకున్నాం మేము. కారం అది 1/2 కిలో గ్లాస్ పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేయాలి కదమ్మా. 1 2 తాలింపు. ఇది తాలింపు. ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర వేసి తాలింపు చేసి పెట్టింది ముందే అమ్మ. ఇప్పుడు అది ఇక ముక్కలకంతా పట్టిస్తుంది. చల్లగిందమ్మా, పోయాలా? చల్లగండి, నూనె పోయాలా? మొత్తం పడుతుందా? ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ చట్నీ రెడీ అవుతుంది ఫ్రెండ్. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ చట్నీ. అమ్మ చేతి ఉసిరికాయ చట్నీ చాలా బాగుంటుంది. మా అమ్మ చేతితో ఏ చట్నీ పెట్టినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఉసిరికాయ చేతిలో పెడతామమ్మా. ఎమ్మి ఎమ్మి ఇటు తిరుగు. పులుపు కదా విచ్చి, స్టార్టింగ్ ఇట్లనే ఉంటది. ఇక మళ్ళీ రేపటి వరకు మొత్తం గుంజుకుంటది. ఎమ్మి ఎమ్మి దాంట్లోనే ఉంచుదాం. సాయంత్రం జాడి, చిన్న జాడి గడగలే, ఇంకా దాంట్లో పెడదాం. సరేనా? మళ్ళీ ఈవినింగ్ తీద్దాం. ఎందుకమ్మా? ఉప్పు కారం చూసుకోవాలా మేమే? ఓకే. కారం ఎక్కడ ఎక్కువ ఉంది విజ్జి? ఎక్కువ ఉందన్న. బాగుందమ్మా, సరిపోయింది. సూపర్. సారీ, ఉప్పు కూడా సరిపోతుంది. ఇంకేమన్నా ముక్కలకి పులుపుకి ఏమైనా గుంజుకుంటే మళ్ళీ రేపు ఒకసారి కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. మమ్మీ పచ్చడి రెడీనా?
చూసారా ఫ్రెండ్స్, ఎమ్మి ఉసిరికాయ చట్నీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఓకేనా, వీడియో మీకు నచ్చితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.